Hello everyone, this is Vicky. Welcome to the Vicky Ways. Telugu one of the best sports channel అన్నమాట. అండ్ ఈ రోజు గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిరీస్ ఏదైతే స్టార్ట్ చేస్తాం కదా, సో దాంట్లో అథ్లెటిక్స్ గురించి అయితే చెప్తాం అనమాట. ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే కొట్టకూరి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తా అంటే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ లో యాజ్ ఎ ప్లేయర్ గా ఎలా సెలెక్ట్ అవ్వాలి, యాజ్ ఎ కోచ్ గా ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంది, ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అండ్ గవర్నమెంట్ జాబ్స్ కి ఏమేమి ఎలిజిబుల్ అవుతాం, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కి రావాలంటే మనం ఏమేమి కావాలి, ఫండ్స్ ఏవైతే ఉంటాయి కదా అవి ఏమేమి వస్తాయి అని చెప్పేసి మొత్తం చెప్తా. అండ్ లాస్ట్ లో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాం మీకు, సో దట్ దాంట్లో మీరు జాయిన్ అయితే నోటిఫికేషన్ పడగానే దాంట్లో పెడతాం. నోటిఫికేషన్ పడ్డైనా సరే, జాబ్ నోటిఫికేషన్ అయినా సరే, సాయి నోటిఫికేషన్ అయినా సరే, మీకు ఏదైతే స్పాన్సర్స్ ఇస్తారో వాళ్ళు వచ్చినా కూడా దాంట్లో పెడతాం అనమాట. అండ్ ఈ వీడియోలో స్పాన్సర్స్ గురించి కూడా కవర్ చేస్తాం అనమాట. స్పాన్సర్స్ తో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి అనే టెస్ట్ మొత్తం చెప్తాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడరు, ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడరి. సో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా వీడియోని ఆపి కామెంట్ లోకి వెళ్ళి చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాను అనమాట. అవన్నీ కవర్ చేసుకుంటే, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కవర్ చేసుకుని ఇంకొక వీడియో అయితే చేస్తా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట, లేట్ చేయకుండా. అసలు అథ్లెటిక్స్ అంటే ఏంటి? అథ్లెటిక్స్ అంటే ఇది రన్నింగ్ కి, జంపింగ్ కి, థ్రోయింగ్ కి ఒక బ్యాక్ బోన్ లాంటిది, ఓకేనా? దేంట్లోనే అన్ని గేమ్స్ వస్తాయి అనమాట. అథ్లెటిక్స్ అని అంటే మళ్ళీ సపరేట్ గా నేను కొంతమంది వచ్చి ఏమడుగుతున్నా అంటే, నేను రన్నింగ్ చేస్తా అది ఉందా అని చెప్పేసి అడుగు. అండ్ ఇంకొంతమంది వచ్చిందంటే థ్రోయింగ్ చేస్తా అది ఉందా, హై జంప్ చేస్తా ఇది ఉందా అని చెప్పేసి కొంతమంది అడుగు. సో ఇవన్నీ కూడా అథ్లెటిక్స్ కిందనే వస్తాయి. సో మీరు మళ్ళీ ఇది లేదేంది నోటిఫికేషన్ అని చెప్పేసి టెన్షన్ కావద్దు, ఇవన్నీ అథ్లెటిక్స్ లోనే వస్తాయి. సో ఇది ఒకటి క్లారిటీగా తెచ్చుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అథ్లెటిక్స్ కి చాలా సపోర్ట్ చేస్తుంది, ఓకేనా? అది ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు ఒలింపిక్స్ వెళ్ళేంత వరకు, స్టేజ్ వరకు చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు ఒక్కసారి మీ టాలెంట్ కానీ అక్కడ ప్రూవ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. మీరు ఊహించని రేంజ్కి వెళ్ళిపోతారు. నిజం చెప్తున్నారు, ఊహించే రేంజ్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ప్లేయర్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దాం. నేను ఎక్కడ కూడా డిలే చేయను, వీడియో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్తా, ఎక్కడ లాగను వీడియోని. సో మంచిగా క్లియర్ గా వినండి, వినంతసేపు అయినా క్లియర్ గా వినండి. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అండర్ లో ఆడాలి అంటే కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుకోండి. ఇది దీని కింద కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఒకటి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి, అండ్ సాయి సెంటర్స్ అని చెప్పేసి, స్పెషల్ ఏరియా గేమ్స్ అని చెప్పేసి, ఇంకొకటి నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కంటెస్ట్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఇది ఒక్కొక్క దానికి కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ఏజ్ లిమిట్ అండ్ వాటి క్రైటీరియా కూడా వేరు వేరు ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా, ఎవరు సెలెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కంటెస్ట్ వాళ్ళు ఒకవేళ ఎలిజిబిలిటీ కండక్ట్ చేస్తే, అంటే వాళ్ళు లైక్ మేము ఆల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎట్లుంటది అంటే, ఏజ్ లిమిట్ వచ్చేసి 8 to 14 years వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా ప్రతిసారి సేమ్ ఏమి ఉండదు, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మారుతూనే ఉంటుంది. మరి లేటెస్ట్ నోటిఫికేషన్ నమ్ముకోవాలి, పాత నోటిఫికేషన్ తీసుకొచ్చి అంటే కాదు. మరి కోవిడ్ అప్పుడు ఒకలాగా వచ్చింది, దాని ముందు ఒకలాగా వచ్చింది, ఇప్పుడు ఒకలాగా వస్తుంది. సో ప్రతిసారి చేంజ్ అవుతుంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్అవుట్ చేయాలి, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తా అని చెప్పినా, సో దాంట్లో కూడా నేను ఆ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నేను అక్కడ పెడతా. అండ్ ఏంటంటే, మీరు అదొకటే కాదు, జాబ్ నోటిఫికేషన్ కూడా దాంట్లో పెడతా. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. స్పెషల్ ఏరియా గేమ్స్ అయినా సరే, సాయి సెంటర్స్ అయినా కండక్ట్ చేస్తే మీ ఏజ్ వచ్చేసి 12 to 18 years వరకు అయితే ఉండాలి. 12 to 18 years వరకు అయితే ఫస్ట్ వచ్చేసి 12 to 14 years, ఇది 12 to 18 years వరకు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. వీళ్ళు కండక్ట్ చేస్తే మాత్రం 12 to 25 years వరకు ఉండాలి, ఓకేనా? నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తే 12 to 25 years అయితే ఉండాలి. సో ఇది కూడా, ఈ మూడింటి కూడా ప్రతిసారి సేమ్ ఏమి ఉండదు, నోటిఫికేషన్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అది ఒకసారి మీరు చూసుకోవాలి, ఎట్లా చెక్ చేయాలని చెప్పేసి కూడా నేను చెప్తా. డోంట్ వరీ, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తాం, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లో ఆడి ఉండాలి మీ గేమ్ లో. ఇప్పుడు అథ్లెటిక్స్ లో ఉంది కదా, మీరు అథ్లెటిక్స్ లో డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ అయితే ఆడి ఉండాలి. ఎందుకు ఇంత లైక్ మనం మెయిన్ గా ఎప్పుడు చూసుకున్నా సరే నేషనల్ వరకు అన్నా ఆడి ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నువ్వు వేరే వాడు, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఓకే? నువ్వు ఇక్కడ ఉన్నావు, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నావు, ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. కాకపోతే నీ దగ్గర స్టేట్ సర్టిఫికేట్ ఉంది, మీ ఫ్రెండ్ దగ్గర డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ ఉంది అనుకోండి, నీకు ప్రయారిటీ ఇస్తారు, నిన్ను తీసుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. అదే నీ దగ్గర స్టేట్ సర్టిఫికేట్ ఉంది, మీ ఫ్రెండ్ దగ్గర నేషనల్ సర్టిఫికేట్ ఉంది అనుకో, మీ ఫ్రెండ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అనమాట. సో ఎప్పుడైనా సరే వెళ్ళండి, మీ దగ్గర డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్స్ ఉన్నా, స్టేట్ సర్టిఫికేట్స్ ఉన్నా, నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నా, నోటిఫికేషన్ లో ఏమి ఉంటే దాన్ని బట్టి వెళ్ళాలి. కాకపోతే ఇది
ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట, మనకి అంత ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకైతే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫిజికల్ టెస్ట్ అయితే చేస్తారు అండ్ మీ గేమ్ కూడా చూస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు స్ప్రింట్ అయినా సరే, జంప్ అయినా సరే, త్రో అయినా సరే, మీరు దాంట్లో అయితే స్పెషలైజేషన్ ఉంటుందో అది కూడా చెక్ చేస్తారు అనమాట. సో దాన్ని బట్టి అయితే మీరైతే వెళ్ళాలన్నమాట. ఒక సర్టిఫికేట్ ఒకటి పెట్టి ప్రాసెస్ లోకి ఇక్కడ సెలక్షన్ లోకి ఒకటి వెళ్తా అంటే నడవదు. ఎందుకంటే మీరు ఏదైతే పెట్టారో దాన్నే చెక్ చేస్తారు అనమాట, చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు. అండ్ మెడికల్ చెకప్ కూడా ఉంటుంది అనమాట. మీరు మెడికల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉంటేనే వాళ్ళైతే తీసుకుంటారు. బికాస్ మిమ్మల్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తయారు చేయాలంటే మీరు వాళ్ళకి కావాల్సినట్టు ఉంటేనే కదా వాళ్ళు తీసుకెళ్లాల్సింది. సో వాళ్ళన్నీ చెక్ చేసుకుని మిమ్మల్ని అయితే తీసుకెళ్తారు అనమాట. ఒకవేళ నువ్వు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయినా నీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చెప్తా మొత్తం. నీకు ఫ్రీ కోచింగ్ ఉంటుంది అండ్ వరల్డ్ క్లాస్ సెమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీరు ఊహించలేనంత విధంగా ఉంటాయి. ఓకేనా, నీకు ఫ్రీ కోచింగ్ అండ్ వరల్డ్ క్లాస్ సెమ్యూనిటీస్ ఫర్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నీ లైఫ్ లాంగ్ వాళ్ళలో ఉన్నన్ని రోజులు నీకు ఫ్రీ. అండ్ అవే కాకుండా నీకు హాస్టల్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఫుడ్ అయినా, డైట్ అయినా మొత్తం వాళ్ళే చూసుకుంటావు. నువ్వు ఒక రూపాయి పైసా పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళు చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేస్తే చాలు. ఓకేనా, మీకు ఫుడ్, హాస్టల్, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అన్ని వాళ్ళే చూసుకుంటారు, డైట్ కూడా వాళ్ళే చూసుకుంటారు. అండ్ దీంతో పాటు నీకు మంత్లీ 6,000 to 10,000 వరకు ఇస్తారు. అది ఒక్కొక్క గేమ్తో ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఇది మీకు పాకెట్ మనీ లాగా ఇస్తారు అన్నమాట, 6,000 to 10,000. నువ్వు దీంతోనే లైక్ నీ చిల్లర ఖర్చులు ఏమైనా ఉంటే వాడుకోవచ్చు. నువ్వు పేరెంట్స్ దగ్గర ఆడేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఇక్కడ. ఓకేనా, నీకు అన్ని ప్రొవైడ్ అంటే లైక్ అన్ని దొరుకుతున్నాయి. దాంతోపాటు నీకు మంత్లీ ఖర్చులో కూడా పైసలు ఇస్తుంది. బికాస్ వాళ్ళ లక్ష్యం అంతా ఒకటే, ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ని తయారు చేసి ఇండియాకి ఒక పేరు తెప్పియాలి, దాని మీద సహకరించాలి అంతే. అండ్ దీంతో పాటు మీకు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు టోర్నమెంట్స్, కాంపిటీషన్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడికి వెళ్ళినాక కూడా అక్కడికి వెళ్ళడానికి మీకైతే మనీ కావాలి, మీకు అవసరం లేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు నేషనల్ అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళవచ్చు. వాళ్ళు తీసుకెళ్ళిన కాడికి ఫ్రీగా వెళ్ళవచ్చు. అండ్ దాంతో పాటు మీకు అయితే ఇంజురీ అయినా ఏదైనా అయినా కూడా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీరు ₹1 పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు కానీ కోచ్ లాగా వెళ్ళాలి, NIS కోచ్ లాగా వెళ్ళాలి అనుకుంటే మీకు 2 ఆప్షన్లు అయితే ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనమాట. లైక్ NIS స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఒక్కసారైనా కోచ్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డ్రీమ్. నా డ్రీమ్ కూడా నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా. అండ్ 2 కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట, 2 టైప్స్ అయితే ఉంటాయి మనం కోచ్ అవ్వాలంటే. ఫస్ట్ వచ్చేసి 1 year డిప్లొమా, ఇంకొకటి 6 weeks కోర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది 1 year డిప్లొమా ప్రాసెస్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు డిగ్రీ ఉండాలి, ప్లస్ మీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. ఏ డిగ్రీ అయినా సరే గ్రాడ్యుయేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ మీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. కొన్నిసార్లు నోటిఫికేషన్ లో ఇది కూడా అటు ఇటు అవుతుంటుంది, దాన్ని కూడా చూసుకోవాలి. మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, 2 పాస్ అవ్వాలి. వాళ్ళు పెట్టిన దానికి పాస్ అవుతే మీరు అయితే సెలెక్ట్ అవుతారు. ఆ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నీకు NIS కోచ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు అనమాట. ఓకేనా, అండ్ తర్వాత వచ్చేసి 6 weeks కోర్స్ అనమాట. ఇది 6 weeks ఉంటుంది. దీని కూడా ప్రాసెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే అంత టఫ్ ఉండదు, కొంచెం లైట్ గా ఉంటుంది. ఇది ఈజీగా అయితే అయిపోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ కోసం మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్అవుట్ చేయాలి. మీరు దానికి కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో లైక్ నోటిఫికేషన్స్ అయినా ఏదైనా సరే మా దాంట్లో నేనైతే పెడతాను అనమాట. మన వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో అయితే పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి, జాయిన్ అవ్వి పెట్టుకోండి. సో దాంట్లో మీకు అథ్లెటిక్స్ గురించి అయినా సరే, ఏ గేమ్స్ గురించి అయినా దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో దట్ మీరు ఎప్పుడైనా సరే రాగానే దాంట్లో పెట్టేస్తే అప్లై చేసుకుంటే అయిపోతుంది. ప్లేయర్ సెలెక్షన్ చూసినాము, కోచ్ సెలెక్షన్ చూసినాము, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన బెనిఫిట్స్ కూడా చూస్తాం. ఇప్పుడు జాబ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్ గా అథ్లెటిక్స్ లో మాట్లాడుకుంటే మనకి ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో పాటు పోలీస్ సర్వీసెస్, CRPF లాంటివి కూడా ఉంటాయి. అండ్ ఇంకొన్ని ఉంటాయి లైక్ ఏంటంటే LIC, SBI వాటిల్లో కూడా వస్తాయి అనమాట. అండ్ గ్రూప్ C, గ్రూప్ D ఉంటాయి కదా, దాంట్లో కూడా ఏదైతే ఎలిజిబుల్ అవుతుంది. సో నోటిఫికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది కూడా. సో ఇదైతే ఖచ్చితంగా దాంట్లో అయితే హెల్ప్ అవుతుంది. చాలా మంది కూడా ఉన్నారు అథ్లెటిక్స్ నుంచి. అండ్ యాజ్ ఎ కోచ్ గా మాట్లాడుకుంటే నువ్వైతే లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అకాడమిక్స్ అయినా సరే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయినా అక్కడైతే చేయవచ్చు అనమాట. అండ్ నీకు సాయి సెంటర్స్ అని ఉంటుంది, ఖేలో ఇండియా సెంటర్స్ అని ఉంటుంది, దాంట్లో అయినా చేయొచ్చు. అండ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీస్ అని ఉంటుంది, దాంట్లో అయినా చేయొచ్చు అనమాట. మనం అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్స్ లో 3 అవార్డులు అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఖేల్ రత్న, అర్జున్ అవార్డు, ఇంకోటి ద్రోణాచార్య అవార్డు, 3 అవార్డులు అయితే ఉంటాయి అనమాట. సో ఖేల్ రత్నకు వచ్చేసి నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఉండాలి. ఓకేనా, నువ్వు దాని టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో ఆడుకున్నావు అంటే నువ్వైతే 10 పడ్డావు అనుకో. ఏదైతే అబ్జర్వింగ్ బాడీస్ ఉంటాయి లైక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఒలింపిక్స్ అని చెప్పేసి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో నువ్వు పడ్డావే అనుకో,
నీకైతే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితే దొరుకుతుంది. అండ్ ఒకవేళ అర్జున్ అవార్డుకి వెళ్ళాలంటే నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రమ్ పాస్ట్ 4 years నుంచి కన్సిస్టెన్సీగా లైక్ నువ్వు ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ వచ్చే 4 years వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి తగ్ ఆఫ్ ఇస్తున్నావు అనుకో, అప్పుడైతే నువ్వు ఎలిజిబుల్ అవ్వచ్చు. ద్రోణాచార్య అవార్డు వచ్చేసి కోచెస్ కి అయితే ఇస్తారు అనమాట. ఒకవేళ మీ స్టూడెంట్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనుకోండి, మీరైతే ద్రోణాచార్య అవార్డుకి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అంత కష్టమేం కాదు, అట్లా అని చెప్పేసి అంత ఈజీ ఏం కాదు. కష్టపడితే ఏదైనా పాసిబులే. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అంత హార్డ్ అని కూడా అదేం రాకపోతుండే కదా. ఇప్పుడు స్పాన్సర్షిప్స్ కోసం మాట్లాడుకుంటే మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళే చూసుకుంటారు. మీకు మంత్లీ బెనిఫిట్స్ అయినా లైక్ వాళ్ళు మీకు కావాల్సిన అయినా వాళ్ళే చూసుకుంటారు. ఇంకొకటి టాప్స్ అని ఉంటుంది అనమాట, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్స్ అని చెప్పేసి. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకొన్ని బాడీస్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ గా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ నుంచి లైక్ ఇంత పర్సెంట్ అని చెప్పేసి ఉంటుంది, అది స్పోర్ట్స్ కోటాకి వాళ్ళకి పెట్టాలని చెప్పేసి. సో వాళ్ళని కూడా ఎట్లా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి మీకు కావాలంటే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట మీకు హెల్ప్ చేయడానికి. కాకపోతే మీ టాలెంట్ అనేది ఖచ్చితంగా చూపించాలి. ఇఫ్ మీకు అలాంటి టాలెంట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడతా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పిన కదా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో దాంట్లో జాయిన్ అవుతే నీకు జాబ్స్ నోటిఫికేషన్ అయినా, సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ అయినా, అండ్ ఇంకా రిలేటెడ్ ఏమున్నా సరే ప్రతి ఒక్కటి ఇస్తాను అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నీకు ఒకటి చూపించాలి. మీకు ఒక నిమిషం ఆగండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి స్టాప్ వాచ్ అనమాట. ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గర అండ్ కోచ్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. దీని యొక్క ఇంపార్టెన్స్ నాకు కూడా ఫస్ట్ తెలియదు. లైక్ అంటే నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెళ్ళకే ముందు తెలియదు. బట్ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మీ టైం చూస్తారు. ఓకేనా, మీరు ఎంత స్పీడ్లో కొడుతున్నారు, ఎంత తక్కువ టైంలో కొడుతున్నారు. సో మీరు వాచ్లు ఫోన్లు పెట్టుకుంటే ఏం చేయలేరు. సో ఇలాంటిది ఒకటైతే పర్చేస్ చేయండి. మీకు లోకల్ స్టేషనరీ షాప్స్లో ఉన్న పర్చేస్ చేయండి, లేదంటే నేను కావాలంటే నేను లింక్ బయోలో కూడా పెడతా, అక్కడి నుంచి అయినా పర్చేస్ చేయండి. కానీ ఇలాంటిది ఒకటైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఇట్లాంటిది ఇది నార్మల్గా చూపిస్తున్నా, ఇట్లాంటి చాలా బ్రాండ్స్ ఉంటాయి అనమాట. నేను కావాలంటే నేను లింక్స్ కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. నేను వెళ్ళినా కదా, నేను వెళ్ళి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అథ్లెటిక్స్ గురించి వీడియో కోసం అని చెప్పి స్క్రిప్ట్ కూడా అన్ని రాస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఇది ఏంటిదని చెప్పేసి ఒక దగ్గర తీసుకొని మేము అయితే చూపిస్తున్నాం అనమాట. సో మీరు కూడా ఇలాంటివి మెయింటైన్ చేయండి. టైం పంచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ పెడతా. అండ్ నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలని చెప్పేసి కూడా చెప్తే దాని మీద అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట. దీంట్లో ఈ సిరీస్లో ఓన్లీ అథ్లెటిక్స్ గురించే కాదు, ఇండియాలో ఉన్న స్పోర్ట్స్ అన్నిటి గురించి తెలుగులో చేయబోతున్నా. సో మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ స్పోర్ట్స్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్న ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. మనకి తెలుగులో ప్రతి ఒక్కరి దగ్గర సత్తా ఉంటుంది, చేయాలనే సత్తా ఉంటుంది, కానీ దానికి రైట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు. సో నేను మీ అందరి కోసం ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తా. సో ఎక్కడి వరకైనా సరే నేను సపోర్ట్ చేస్తా. మీరు మీ దగ్గర టాలెంట్ ఉంటే నా కొన్ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అయినా, మీ స్టూడెంట్స్ అయినా, మీ కోచెస్ అయినా, మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా, మీ కమ్యూనిటీస్ ఉన్నా, మీకు అకాడమిక్స్ ఉన్నా, ఏమున్నా సరే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసుకొని మీకు సపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే తెలుగులో కాంపిటీషన్ అంత గట్టిగా ఇచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ మీరే వస్తే మనం అందరికీ చూపించవచ్చు మన తెలుగులో కూడా టాలెంట్స్ ఉందని చెప్పేసి. తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఛానల్ అయితే చేద్దాం. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉన్న డౌట్స్ అన్ని కామెంట్లో చెప్పండి, దానిపైన నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎవ్రీ సండే కూడా ఒక లైవ్ సెక్షన్ అయితే పెడతాను అనమాట యూట్యూబ్లోనే. సో అక్కడికి వచ్చేసి మీకు లైవ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు. అండ్ అక్కడ కూడా మనం అయితే డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం అంట. థ్యాంక్ యూ సో మచ్.